స్వాతి, హాయ్ రాధా. నువ్వెప్పుడొచ్చావే? ఇందాకే నీ కొత్త జాబ్ గురించి తెలిసి నీకు ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చాను. పెద్దమ్మ నీకంతా చెప్పేసిందా? చెప్పనా మరి? నీకు నా మాటలు చెవికెక్కట్లేదు కదా. కనీసం నీ ఫ్రెండ్ చెప్తేనైనా వినిపించుకొని వినయంగా నడుచుకుంటామని తనని రమ్మన్నాను. స్వాతి, నువ్వైనా చెప్పవే, నేను చేసిన దాంట్లో తప్పే ఉంది. నువ్వు ఏ తప్పు చేయలేదే, కానీ ఒకరి దగ్గర పని చేసేటప్పుడు వాళ్ళు నడుచుకునే తీరుకి, మాట్లాడే విధానానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అది నువ్వు పాటించట్లేదు. బాస్ అన్నప్పుడు కాస్త రెస్పెక్ట్ ఇవ్వాలి. బాస్ అయితే అతనికి ఏమైనా కొమ్ములుంటాయా, లేకపోతే పైనుంచి ఊడిపడ్డా? ఏంటి గొప్ప? ఇది స్వాతి దీని తీరు. ఎంత చెప్పినా దీని నోటు దురుసు తగ్గించుకోవటం లేదు. తప్పు చేయనప్పుడు నేనెందుకు తగ్గాలి? తగ్గాలి రాధా, తప్పదు. ఆత్మగౌరవం ఉండడం మంచిదే, కానీ దాంతోపాటు అనుకువ, ఓపిక కూడా అలవాటు చేసుకోవాలి. చూడరాదా, ఈ సిటీలో ఉద్యోగం కోసం రోజుకి ఎంతమంది కాళ్ళరిగేలా తిరుగుతుంటారో నీకు తెలుసా? శ్యామ్ గారు నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తే అర నిమిషంలో ఆ స్థానంలోకి ఇంకొకరొచ్చి చేరతారు. కానీ నీ ఉద్యోగం పోతే మళ్ళీ నీకు ఇంకో చోట ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో ఆలోచించు. పైగా శ్యామ్ గారు నీ అవసరం తెలుసుకుని నీకు శాలరీ అడ్వాన్స్ గా ఇచ్చారు. నువ్వు ఊరికి డబ్బులు పంపించగలిగావు. పిల్లలు స్కూల్కి వెళ్ళగలుగుతున్నారు. అతని దగ్గర నువ్వు చూపించాల్సింది కృతజ్ఞత, యాటిట్యూడ్ కాదు. అలా పెట్టవే గడ్డి. గడ్డి పెట్టడానికి నేనేమైనా గేదెనా? ఏదైనా మచ్చిక చేసుకుంటే మాట వింటుంది, కానీ నువ్వు వినడం లేదు కదా. పెద్దమ్మా, ఒక్కసారి ఆలోచించవే. శ్యామ్ గారు నీకు ఉద్యోగం ఇచ్చుండకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేది? ఒక పక్క అన్నవాళ్లు కష్టపడుతుంటే తట్టుకోలేక, నువ్వు కడుపు నింపుకునే దారి లేక కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుండేదానివి. అవసరం మనదైనప్పుడు కాస్త అణిగిమణిగి ఉండాలి రాదా. నోరుంది కదా అని పారేసుకుంటే నష్టం జరిగేది నీకే. మీరు చెప్పేది కూడా నిజమే. నేనున్న పరిస్థితులకి ఈ జాబ్ నాకు ఇప్పుడు చాలా అవసరం. అవసరం నాది కాబట్టి నేను కాస్త ఆలోచించి నడుచుకుంటాను. కానీ నా తప్పు లేకుండా బాస్ నన్ను ఏమనంటే నేను ఊరుకోను. డబ్బుతో పాటు నా ఆత్మగౌరవం కూడా ముఖ్యమే. దీనికి ఇంకెలా చెప్పాలి? అయ్యో, గుడ్ మార్నింగ్ సార్. యా మార్నింగ్. కాఫీ. ఏంటి కాఫీ టేస్ట్ మారింది? బాలేదా సార్? చాలా బాగుంది. ఎవరు చేశారు? రాధా మేడం. తనకి గొడవ పడ్డం మాత్రమే వచ్చు అనుకున్నాను. కాఫీ రుచిగా కలపడం కూడా వచ్చానమాట. మీరు మెచ్చుకున్నారని తెలిస్తే రాధా మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. వద్దు, చెప్పొద్దు. నేను పొగిడానని తెలిస్తే తన తలకెక్కి కూర్చుంటుంది. కిచెన్లో అయినా కుదురుగా ఉండి పని కరెక్ట్గా చేసుకోమని చెప్పు. మాకు తెలియదు మరి, ఏనుగారు చెప్పాలి. ఇక్కడేం చేస్తున్నావు? నేను కలిపిన కాఫీ బాస్కి నచ్చిందా లేదా అని చూస్తున్నాను. బాగుందన్నారా? చాలా బాగుంది అని చెప్పారు. కానీ అతనికి కాఫీ నచ్చిన విషయం మాత్రం నాకు తెలియకూడదంట. ఏ? నన్ను మెచ్చుకుంటే నేను ఆయన తల మీదకెక్కి కూర్చుంటానంట. నాకు ఈ భూమి మీద చోటే లేదు మరి. ఎంత తల పొగరు! అరే, బాగుందని ఒక మాట చెప్తే నాకు సంతోషంగా ఉంటుంది. పని చేయాలన్నా ఉత్సాహము పెరుగుతుంది కదా. కానీ ఎదుటి వాళ్ళను మెచ్చుకోవడానికి ఆయన గారికి మనసు రాదు కదా.
అన్నిట్లో అతనే గ్రేట్ అని బాడీ ఫీలింగ్. అంత ఈగో ఎందుకో ఈ మనిషికి. ఛ! తప్పమ్మా, శ్యామ్ గారు మన బాస్, ఆయన గురించి అలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? మీరందరూ ఆయనకి భయపడి నోరు విప్పట్లేదు కాబట్టే అతను చేసేవన్నీ కరెక్టే అన్న ఫీల్లో ఉన్నాడు. హ్మ్, నేను అలా ఊరుకునేదాన్ని కాదు. కడిగి పారేస్తాను చూడండి. నువ్వు ఆవేశపడకు తల్లి, నీకు దండం పెడతాను. మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నువ్వు బాస్ని అపార్థం చేసుకుంటున్నావు గాని ఆయన బేసిక్ గా చాలా మంచివారు. అవునా? ఆ, మరి ఆ రోజు నా ఫోను పగలగొట్టాడు అని చెప్పినప్పుడు మీరు ఫోన్లో మాట్లాడి అతన్ని చడామడ తిట్టారే. నేనెవరైతే నీకెందుకు గాని నువ్వు ఇస్తానన్న డబ్బులు వెంటనే ఆ అమ్మాయికి ఇచ్చాయి. లేదంటే ఏంటి ఎదురు తిరుగుతున్నావు? నువ్వు గాని నాకు దొరికావంటే మామూలుగా ఉండదు. అప్పుడెందుకు అనిపించలేదు మన బాస్ మంచోడు అని? ఆ రోజు ఫోన్లో మాట్లాడింది నువ్వా? సారీ సార్, అది మీరే అని నాకు తెలీదు. ఎవరో పొగరబోతు ఫోన్ పగలగొట్టి డబ్బులు ఇవ్వట్లేదని రాధ చెప్తే తనకి సపోర్ట్గా నేను నిలబడ్డానికి అలా బెదిరించాను, అంతే. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఆ పొగరబోతు మీరే అని నాకు అస్సలు తెలియదు సార్. కంగారులో ఏదేదో మాట్లాడేస్తున్నాను, నన్ను క్షమించండి సార్. ఆ రోజు ఏమన్నా? నాకు కామన్ సెన్స్ లేదా? నేను ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడినా? నీ ముందుకొస్తే మామూలుగా ఉండదా? ఇప్పుడు వచ్చాను కదా నీ ముందుకి, ఏం చేస్తావో చెయ్యి. సార్, నువ్వు ఆడవాళ్ళకి అండగా నిలబడే ఆది పురుషుడివి, నేను వాళ్ళని టార్చర్ చేసే రాక్షసుణ్ణి, అంతే కదా? అయితే చూపించు నీ హీరోయిజం. సార్ తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు తెలియని విషయాల్లో తలదూర్చను, నన్ను వదిలేండి సార్. ఏంటి సార్, మీరేదో తప్పు చేసినట్టు ఆయన కాళ్ళ మీద పడ్డారేంటి? లేవండి. నాకు అన్యాయం జరిగిందని మీకు అనిపించింది కాబట్టి నాకు అండగా నిలబడ్డారు. అందులో మీ తప్పేమీ లేదు. మీరు ఎవ్వరికి తల వంచాల్సిన అవసరం లేదు. ఈ తల పొగరు వల్లే నీ స్థానం ఫైల్ రూమ్ నుండి కిచెన్లోకి మారింది. అక్కడైనా కరెక్ట్గా ఉండు. అనవసరమైన గొడవలు క్రియేట్ చేస్తే ఏం చేస్తారు? ఉద్యోగంలో నుంచి తీసేస్తారు, అంతే కదా? తీసేయండి. ఛే, నువ్వు మారవు. వెవ్వెవ్వ. ఎందుకమ్మా అతనితో పెట్టుకుంటావు? అతనే నాతో పెట్టుకున్నాడు. ఆయన అన్నది నిజమే, నువ్వు మారవు.